హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఏంటి ఓపెన్ చేయబోతుకి ఈ వీడియో ఇలా తీసింది ఏంటి, ఇదేంటి చేతిలో పట్టుకుంది అంటున్నారా? ఏం లేదండి, ఇది ముక్కనుమ బ్లాగ్ అనమాట. హ్యాపీ ముక్కనుమ. సిగ్గులేదా ఇప్పుడు ముక్కనుమ శుభాకాంక్షలు చెప్తావా అని అనుకుంటారేమో. ఏంటంటే నాకు కుదరలేదండి. సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే వస్తాను అనమాట. అదేం లేదండి, నేను ఆ చేతిలో పట్టుకున్నది ఏంటంటే ముగ్గులు గొట్టం అని అంటారన్నమాట. నేను అంటే ఆ స్టార్ టైప్ గట్రా బాగుందని చెప్పేసి తీసుకున్నాను. అది ఆయన వచ్చేసి 180 చెప్పాడంట, 180 చెప్పాడు. నేనేంటంటే 50కి 60కి అడిగి 70కి ఫైనల్ చేశాను అనమాట. ఏంటి అంత రేట్ పెట్టుకున్నామని చెప్పేసి ఎవరన్నా అంటారేమో. ఇంకా మరీ ఎంత ఘోరంగా ఇంకా తక్కువ కడిగితే చీ అంటాడని చెప్పేసి అండి నేను ఆ రేట్కి అడిగాను అనమాట. ఇంకా ఇది కూడా షాపింగ్ చేసింది, ఇది కూడా వదలవా తల్లి షాపింగ్ అని అంటావేమో. ఏదో ఉంటాయి కదండి ఇంట్లో ఆడవాళ్ళకి, ఏది లేకపోయినా తక్కువేనండి ఇంట్లో ఆడవాళ్ళకైతే. ఇంకా తర్వాత కప్స్కి వచ్చేసి అనమాట. ఇంక ఇప్పటిదాకా కప్స్ షాపింగ్ చేయలేదు కదా. ఇంకా మా తోటికోడలు, మా అక్క జ్యోతక్క అండ్ మా ఆడపడుచుతో వచ్చామన్నమాట, మా వదిన. ఇంకా షాపింగ్ వచ్చాం కప్స్ అనమాట. ఇంకా తీర్థం లాస్ట్ రోజు అనమాట అండి. అంటే ఇంకో 2 days ఉంచారు. కాకపోతే ఇంకా ముక్కనుమతో పండగ అయిపోయినట్టే కదా. ఇంకా బుద్ధుడిది ఇవన్నీ చూస్తాను అనమాట. షో పీస్కి ఆ బుద్ధుడిది నాకు నచ్చింది, కానీ ఆమె కాస్ట్ ఎక్కువ చెప్పిందండి. అన్నదానికంటే ఇంకా దిగనని చెప్పేసాను అన్నది. ఇంకా నాకు ఇంకా అంత ఇంట్రెస్ట్ అనిపించక తీసుకోలేదనమాట. ఇంకా చూస్తే మట్టి బొమ్మలు అనమాట, ఒకటికి మించి ఒకటి ఉన్నదనమాట అండి. ఎన్నిసార్లు చూసినా విసిగిరాదా నీకు, ఇంకా కాళ్ళు నొప్పులు రావా అని అంటారేమో. నాకైతే కాళ్ళ నొప్పులు రావు, ప్రతిరోజు వెళ్తాను అనమాట. అంటే ఉన్న 4 రోజులు కంపల్సరీ వెళ్తాను అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు పిన్నిస్ లేదనో, లేకపోతే హెయిర్ బ్యాండ్ లేదనో, ఆ ఇయర్ రింగ్ లేదనో వస్తాను ఉంటాం. మెయిన్ రోడ్ అనమాట, మెయిన్ రోడ్ ఫుల్ బిజీ బిజీ ఉందనమాట. ఇంకా మెయిన్ రోడ్ నుంచి ఇటువైపు ఇంకా ఇంకా ఏమున్నాయా అని చెప్పేసి అన్నాం. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. ఎంత తిరిగినా కాళ్ళ నొప్పులు రావు, ఏంటో చూసిన ప్రతిసార్లు చూసినా మాకు విసుకురాదనమాట. ఇంక ఇది వచ్చేసి మా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా ఇయర్ రింగ్స్ నేను తీసుకున్నానండి. అండ్ కప్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవన్నీ కూడా చిన్న వీడియో కింద తీసి పెడతాను నేను ఏం తీసుకున్నదని. నేను ఏదో పెద్ద పెద్ద ఏమి తీసుకోలేదని, ఏదో ఒక 4 డజన్లు 4 డజన్లు కాదు, 6 చెప్పిన 4 తీసుకున్నాను అనమాట. 4 రకాలు తీసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకున్నాను, ఒక 6 జతలు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఏంటి ఇన్ని తీసుకుని పెద్ద షాపింగ్ కాదని అంటారేమో. అన్నా పర్వాలేదండి, ఏదో ఇయర్లీ వన్స్ కదా. సో నేను తీసుకున్నాను అనమాట అండి. అవన్నీ కూడా ఒక ఏమేం టైప్ తీసుకున్నాను ఏంటి అన్నది మీకు వీడియో పెడతాను అనమాట. ఇంకా మా ఆడపడుచు మేము ఇంక ఇలా తిరుగుతూ ఇంక సరదాగా ఎగ్జిబిషన్లోకి వచ్చామన్నమాట. అవన్నీ సరదాగా చూద్దాము అని చెప్పేసి అని అంది. చిన్నప్పటి నుంచి ఇదే ఊరు కదండి తను. నేనంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన తను ఏంటంటే చిన్నప్పటి నుంచి జాతరలు ఇవన్నీ తను అన్ని చూసే ఉంటది కదా. చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చెప్తుంది అనమాట. మేము ఇలా తిరిగే వాళ్ళమే, ఇది నేను ఎక్కేదాన్ని, నేను అలా తిరిగాను, నా కళ్ళు తిరిగిపోయినాయి అని చెప్పి చిన్న చిన్న సరదాగా మాట్లాడుకుంటూ వస్తాం అనమాట. ఇంకా తర్వాత ఇంకెక్కడ చూసినా చెవులీల వంక మాత్రం ఇలా చూస్తూ ఉండిపోతాం అనమాట. ఎక్కడో చెవులీలు కనపడితే అక్కడ ఆగిపోయి ఈ డిజైన్ బాగుంది, ఆ డిజైన్ బాగుందని. ఆడపడిచి వాళ్ళ పాపకి కీర్తన కూడా తీసుకుంటుంది అనమాట. తనతో పాటు నేను కూడా తీసుకున్నాను. నా బుట్టలు ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ ఏంటంటే చిన్న సీన్ జరిగింది. అక్కడ ఆ బుట్టలు అమ్ముకునే ఇయర్ రింగ్స్ అమ్ముకునే భయ్యా ఉన్నాడు కదా, అతను ఏంటంటే మేము సరే సెట్ అవ్వలేదని చెప్పేసి రెండోసారి వెళ్ళి మార్చుకుని వెళ్ళినప్పుడు ఆయన కొంచెం చిరాకుగా ఉన్నాడండి. అంటే ఇయర్ రింగ్స్ మార్చాలంటే ఆ పక్కన నుంచోండి, నాకు బేరం ఉందని చెప్పేసి చాలా చిరాకు పడుతున్నాడు అనమాట. నాకు కోపం వచ్చింది, కానీ అయినా సరే నేను కోపం వచ్చినా నేను ఎలా సింపుల్గా అతను నవ్వించానో తెలుసా అండి. ఆయన ఏంటి భయ్య అంత చిరాకుగా ఉన్నావు, ఎందుకు భయ ఏదో మామూలుగా మాట్లాడుతుంటే మీరు ఎందుకు అలా చిరాకు పడుతున్నారంటే అప్పుడు చెప్పాడనమాట అతను మాకు నా బాధ. ఏమీ లేదండి, మీ అనపర్తిలోని అందరూ మీ ఆడవాళ్ళందరూ కంజూసర్లు అనుకుంటా. నేను 50 రూపాయల ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఇందులోని 150 180 ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటి 150 180 ఇయర్ రింగ్స్ 50 రూపీస్కి అడుగుతున్నారండి. నేను లాభం లేకుండా నేను ఎలా అమ్ముకోనని చెప్పేసి పాపం అతను మాకు ఫేస్ అంతా వికారం పెట్టేసి వచ్చిన వాళ్ళందరి మీద అరుస్తున్నాడు అనమాట. ఇంకా అలా నేను భయ్యా అలా నవ్వుతే కోపంగా ఉంటే ఎలా కుదురుతుంది, కొంచెం నవ్వండి భయ్యా అని చెప్పేసానంటే పాపం ఆయన నవ్వాడు అనమాట. ఏదైనా అలా పాపం ఆయనకి లాభం లేనిది ఎవరు అమ్మరు కదండి. చెప్పొచ్చావులే అమ్మరి బేరం ఆడరా ఆడవాళ్ళని అంటేనే అంటారేమో, కానీ ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి కదండి. ఎవరి మాత్రం ఈ రోజుల్లో సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఏంటి ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చింది ఏంటి అని అనుకుంటారేమో. ఆ గ్యాప్ షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రికార్డింగ్ డాన్స్ లాస్ట్ డే అని చెప్పేసి అని అన్నారని, సో ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ వచ్చేసాం అనమాట ఇక్కడికి. ఇక్కడ తీరం వచ్చి తెగ ఎరగదీసేస్తున్నారు అనమాట లుంగీ డాన్స్ అని. అతను వచ్చేసి మా కంపెనీలో
యూపీఐ అనమాట వర్క్ చేస్తారనమాట అండి. ఆయన డాన్స్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అభయహస్త మా అమ్మవారు అనమాట, మా వీరుళ్ళమ్మ, చల్లని తల్లి. నిజంగా ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇక్కడ వచ్చేసి మా మరిది అనమాట. మా బావ ఏంటంటే బయలుదేరుతున్నాను వస్తున్నానని చెప్పేసి మమ్మల్ని ముందు వెళ్ళిపోమని అన్నారు. ఇంకా షెడ్లో వర్కర్లు, కంపెనీలో వర్కర్లు అనమాట వాళ్ళు. ఆయన చోటా సేట్ అంటారు అనమాట ఈయన చోటా సేట్ అనమాట అండి. ఆయన ఎత్తుకుని సంతోషంతో ఎగిరేస్తారనమాట. పండగ కదా అని చెప్పేసి ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారనమాట. మా వారి ఏంటంటే ఇంక మేము బుడగలు ఇవన్నీ చిన్నపిల్లలు అయిపోతానండి. నిజంగా భలే సరదాగా ఉంటుంది కదా. అంతే కదా లైఫ్ అనేది, చిన్న చిన్న ఆటలతో ఎంజాయ్ చేయాలి. అంటే నీకు కుదురుతుంది, నువ్వు ఎంజాయ్ చేస్తావు అని అంటారేమో. ఏముందండి, అదే అలాగే ఉండాలని లేదు. మీకు ఏ చిన్న మూమెంట్ దొరికినా ఎంజాయ్ చేయడానికి, చిన్నప్పుడు మనం ఎలా చేసాం అనేది ఎంజాయ్ చేయాలి కదా. సో నేనైతే ఇలాగే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా కామన్ గా ఇయర్ రింగ్స్, ఆడవాళ్ళు ఇయర్ రింగ్స్ ఉన్నా, హెయిర్ బ్యాండ్స్ ఉన్నా, ఏదైనా వదలరు. మగవాళ్ళకి ఏముందండి, ఒక ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోదు. మా ఆడవాళ్ళకి అలా కాదు కదా, టాప్ టు బాటమ్ ఏయో ఒకటి ఐటమ్స్ కొనుక్కుంటానే ఉండాలి. నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు, ఇద్దరు అబ్బాయిలే కాబట్టి ఏం కొనుక్కున్నా నాకే కొనుక్కోవాలి. తోడుకోవాలి పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఏమిటి తీసుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత వచ్చేసి జీళ్ళు. జీళ్ళు ఎంతమందికి ఇష్టమండి? మాకైతే జీళ్ళు ఇష్టమే. ఇదేంటంటే సాగే జీడి అనమాట, వేడి వేడిగా చేస్తారు కదా. ఈ జీడి చాలా బాగుంటది. గట్టి పడితే గట్టి పడిపోతాయి కదా, అవి కొంచెం కొరకడానికి కష్టంగా ఉండదు. ఇక్కడ ఏంటంటే జీడి చేసేటప్పుడు మా సుశాంతి అడుగుతున్నాడు ఏంటది అని చెప్పేసి. ఆ జీడి అంటే జీడా అదేంటి అలా ఉందంటే బాగుంటది అని చెప్పేసి అని అన్నాను అనమాట. బాగుంటదిరా, తింటే చాలా టేస్ట్గా ఉండదు, తీయగా ఉండదంటే ఏంటి అలా సాగుతుంది, ఏంటి అలా చేస్తున్నాడు అని చెప్పేసి వాడు అన్నాడు అనమాట. ఏంటంటే ఇక్కడ చిన్న ఫన్నీ మూమెంట్ ఏం జరిగిందంటే, నాకు జీడి అంటే ఇష్టమైంది. కాకపోతే జీడితో ఏంటంటే ఇలా కొరకగానే ఇంక నోరు తెరుచుకోదనమాట, పంటికి అంటుకుపోద్ది. అక్కడ వీడియోలో ఏంటంటే అది కొరికిన తర్వాత నాకు చాలా కష్టమైపోయింది అనమాట. నా పళ్ళు ఎక్కడ ఊడిపోతాయేమో అన్న భయం వేసింది. ఏంటంటే అంత గట్టిగా అయిపోయింది అనమాట. ఆ వేడిగా ఉన్నది ఎవరంట, సో ఇంకా ఆ గట్టిగా ఉన్నది ఇచ్చాడు. నేనేంటంటే షోయింగ్ ఇద్దామని చెప్పేసి నేను ఆ జీడి తీసుకుని, షోయింగ్ కాదండి సరదాగా టేస్ట్ చేద్దాం కదా, జీడి తీసుకుని ఎలా నవ్వులుతున్నాను. మా తోటగోలు బాగానే కొరికింది, నేనైతే కొరకలేకపోయి కొరికాను అనమాట. నా పళ్ళు ఊడిపోతే అయిపోయింది నా సీన్ అనుకున్నాను. ఏదో కవర్ చేస్తానండి. మా సుశాంత్ ఏంటంటే నా చేతిలో ఉన్న టేస్ట్ కొందామని తీసుకున్నాడు. ఆల్రెడీ వాడికి 4 పళ్ళు ఊడిపోయి ఉన్నాయి. ఒరే సుశాంత్ నీకు వద్దమ్మా, ఆల్రెడీ 4 ఊడిపోయినాయి, ఇంకా 4 ఉన్నా 4 కూడా ఊడిపోతాయి అని చెప్పేసి అని అన్నాను. ఏంటంటే కొరికేసి పక్కన పడేసాడు అనమాట. ఇంక నేనేంటంటే మిగతా ముక్కని నేను తింటున్నాను. ఇంకా ఇంకా అలా చేస్తున్నాను అనమాట. అలా సరదాగా బాగుంటుందండి అది కూడా. జీడి ఏంటంటే అలా టైం పాస్కి టేస్ట్గా బాగుంటుంది, స్వీట్గా. ఇంకా తర్వాత వచ్చేసి బోర్లో ఊదుతున్నాను అనమాట. తీర్థంలో స్టార్ట్ అయిన కాడి నుంచి నేను అసలు వదలేదు. సో తీర్థం అంటే జాతర అంటే ఇదే కదా సరదాగా. ఈ తీర్థం ఇలా ఉంటాయి కదా, నాకైతే భలే ఇష్టం అన్న. పిల్లలతో కలిసి నేను ఒక పిల్లని అయిపోయినాను, చిన్న పిల్లని అయిపోయాను అనమాట. ఇంకా అలా సరదాగా బోర్లు ఊదుతున్నాం. సో చూసారు కదండి కొలంబస్ రైడ్, భలే ఉంది కదా. ఇది అంత అరుపులు కేకలు వేసారు ఎక్కడం అవసరమా అంటారేమో, జస్ట్ థ్రిల్ అనండి. అండ్ ఇందులో నేను ఉంటానేమో అనుకున్నారేమో. నేను లేనండి అందులో, జస్ట్ వీడియో తీస్తున్నాను. చూస్తేనే షాక్ అయిపోతుంది, నాకు గుండె ఆగిపోయేంత పని అయిపోయింది అనమాట. నేను ఎక్కలేదు. సో ఏమైందంటే ఇక్కడ చిన్న ఇన్సిడెంట్. ఒక రోడ్డు మీద నడుచుకుంటూ 3 కుర్రోళ్ళు వెళ్తున్నారన్నమాట. అందులో ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు. వాడు నేను అడిగాను, రే ఏ క్లాస్ చదువుతున్నారా అని అన్నాను. అడిగితే వాడు 10th అని అన్నాడు. స్టైల్ గా అన్నాడు. మా బావ ఏం చేశాడంటే వీడు ఇలా స్టైల్ గా చెప్తాడని చెప్పేసి రాకీ గారిని వాడి మీదకి వదిలాడు అనమాట. అదేమో వాడిని పరిగెట్టించేసింది. ఇందాక చూసారు కదా పరిగెట్టి కుర్రాడు వాడే అనమాట. సరదాగా ఏంటి అంకులు మామూలు వదిలేతో ఆ కుక్కని అని చెప్పేసి అన్నాడు అనమాట. మరి నేనేం చేయండి అది వచ్చేస్తుందిరా అని చెప్పేసి మా బావ కవర్ చేసుకున్నాడు అనమాట. అలా ఫన్నీగా చేస్తారన్నమాట అండి మా బావ ఒక్కోసారి. చాలా ఫన్నీగా అయిందనమాట. అలాగా అడిగినప్పుడు అందంగా మంచిగా సమాధానం చెప్పాలి కదా, పెద్ద స్టైల్గా చెప్పాడు, అందుకే వాడికి అలా చేశాడు అనమాట పనిష్మెంట్.
ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ నేను లేనండి. మా ఆడపడిచి వాళ్ళ బాబుతో నేను తీయించానమాట వీడియోస్. అండ్ భలే చేస్తున్నారు నిజంగా ఫైర్‌తోని గూడా. చాలా రిస్కీ పనులండి. కానీ అలా చేయడం గ్రేట్ కదా! ఇక్కడితో నేను భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వ్లాగ్స్ కంప్లీట్ చేశాననమాట. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి నేను వేసుకున్న ఫ్రాక్ వచ్చేసి అది నేను శారీ తీసుకున్నాను అనమాట అండి 250లో. నేను మా తోటకోళ్ళతో కుట్టించుకున్నాను. నేను కుట్టుకుందాం అంటే కుదరలేదు. మల్టీ కలర్ చున్నీతో పేరప్ చేశాను. చాలా కంఫర్ట్గా ఉన్నదనమాట. బాగుంది, నైస్గా ఉందండి. చాలా తేలిగ్గా ఉంది, లైట్ వెయిట్ అనమాట. అండ్ ఇక్కడితో నా వ్లాగ్స్, పండగ వ్లాగ్స్ కంప్లీట్ అయ్యనమాట. చాలా కష్టపడ్డాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్ బాయ్.